బ్రేక్ఫాస్ట్ షో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడింది. పార్టీల అభ్యర్థులు ఖరారవ్వడము, ప్రచారానికి సంబంధించి అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని జనాల్లోకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం, ఇటు కోఆర్డినేటర్లైన కేటీఆర్, హరీష్ రావు, మిగతా పార్టీ నాయకులు అలాగే అభ్యర్థితో మన కలిశారు. ఇక దానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలని కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సానుభూతి అంశం, అంటే మాగంటి గోపీనాథ్ మరణం ద్వారా వచ్చిన ఎన్నిక ద్వారా ఒక సానుభూతి అంశం కలిసి వస్తుంది. ఆయన నియోజకవర్గానికి బాగా సుపరిచితులు, అలాగే వాళ్ళతో కలిసి పనిచేశారు కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకే. కేవలం మెజారిటీ కోసం మాత్రమే ఎన్నికనేది పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసి ఒక కాన్ఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే కొన్ని విమర్శలు కూడా చేశారు, దాని గురించి మాట్లాడదాం. ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, నగరానికి సంబంధించి సుపరిచితులు. ఆయన కూడా చివరి నిమిషం వరకు కొంత ఆలస్యమైన కూడా లంకల్ దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. జనాల్లోకి వెళ్తున్నారు. ఇటు రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు, అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెనుదండుగా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక అధికార పార్టీకి సంబంధించి ఇది ఒక పరీక్ష. అంటే ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో ప్రెస్టీజియస్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నవీన్ యాదవ్కి అంటే 2-3 పేర్లు తెర మీదకి వచ్చినా నవీన్ యాదవ్ పేరే ఫైనల్గా ఖరారైంది. గతంలో ఆయన ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో కొంత ఆ అనుభవం ఉంది. అలాగే రెగ్యులర్గా ప్రజల్లో తిరుగుతూ ఉన్న యువ నాయకుడిగా ఆయనకు కూడా నవీన్ యాదవ్ కొంతవరకు అవకాశం ఉందనేది అక్కడక్కడ వినిపిస్తూ అనమాట. అయితే ప్రభుత్వం దీన్ని, ఈ ఎన్నికని ఒక రెఫరెండంగా తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఈ 2 ఏళ్లలో, డిసెంబర్ నాటికి 2 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. విమర్శలు ఉన్నాయి, హామీలకు సంబంధించి కొంత లోటుపాట్లు కూడా ఉన్నాయి. దాని మీద ఏకంగా బాకీ కార్డు అనే పేరుతో ప్రతిపక్షాలు ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి, అంటే నిరుద్యోగులకి సంబంధించి చేసిన ప్రామిస్లు ఏంటి, అసలు గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు దానికి ఇవ్వకుండా ఎక్సైజ్ షాపులకు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే వాళ్ళకి ఇచ్చిన హామీలపై ఇటు అశోక్ నగర్, చెక్కడపల్లి అక్కడికి ముఖ్యమంత్రి రావాలి అని, అంటే సెక్యూరిటీ లేకుండా రండి అని రెగ్యులర్గా వచ్చే విమర్శలే. కానీ అంటే ఆ ఇంటెన్సిటీ అంత ఉంది నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద అని చెప్పి విమర్శలు. సరే, ఇక బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం కూడా ఎన్నిక మీద ప్రభావితం చూపిస్తుందని పెద్దగా అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు దీని మీద అంగీకారమే తెలిపాయి. కానీ టెక్నికల్ అంశం ప్రాతిపదికగా రిజర్వేషన్ల అంశం పక్కెళ్ళిపోయింది. అది కోర్టులో తేలాల్సి ఉన్న పరిస్థితి. ఆ కోర్టులో తేలిన తర్వాతే 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు వెళతామనేది ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించిందనే అంశం పక్కన పెడితే, అభ్యర్థుల మీద ఉన్న వివాదాస్పదమైన వ్యవహారాలు, ఇటు నవీన్ యాదవ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన రౌడీకి సీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి, ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లాలి, ఇంకేమన్నా ఉందా రౌడీ షీటర్లు గెలిస్తే అని దాన్ని ఒక పెద్ద అంశంగా చేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ అసలు ఏమైపోతుందనే అంశం తీసుకొచ్చారు కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరోవైపు మాగంటి సునీత విషయంలో వారు అసలు ఆ లీగల్గా గోపీనాథ్ భార్య వారు కాదు, మాలినీదేవి మా తల్లి అని చెప్పి గోపీనాథ్ వారసునంటూ తారక్ ప్రద్యుమ్న అని ఆయన విదేశాల నుంచి తెలంగాణ ఎన్నికల అధికారికి ఏకంగా లేఖ రాయడం. సరే, అప్పటికే నామినేషన్ వారు యాక్సెప్ట్ అయిపోయింది అనుకోండి, అది పెద్ద ఏమీ. కానీ దాన్ని ఏమైనా ప్రజలు నిజంగానే సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ, అదొక చిన్న వివాదం. అయితే వారు ఆ సభలో కన్నీరు పెట్టుకోవడము సహజమైన ఒక బాధ. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలో సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులు కూడా. దాన్ని కూడా దొంగేడుపులను, నాటకమనో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారని చూడాలి. అంటే 4 లక్షల మంది ఓటర్లు, ఇదేమీ చిన్న ఎన్నికేం కాదు. 4 లక్షల మంది ఓటర్లు, అందులో ఎంతమంది నగరంలో మనకు తెలిసిందే కదా. ఓటింగ్ అనేటప్పటికీ దాన్ని చాలా లైట్గా తీసుకునే పరిస్థితే ఉంటుంది. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతోంది కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక ఎలా ఉంటుంది. అలాగే ఎంఐఎం పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం, అసలు ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయిస్తున్నారని బీజేపీ విమర్శ చేయడము, ఇదంతా కూడా అంటే ముక్కోణ పోటీతో పాటుగా ఎంఐఎం కూడా దాదాపుగా అన్అఫిషియల్గా బరిలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో దాదాపు ఒక మంచి పర్సంటేజే హోల్డ్ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లకు సంబంధించి అదే రకమైన ప్రభావం చూపిస్తుంది. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ప్రభుత్వం తన పరువు కాపాడుకోవాల్సిన సీటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. లేదు, ప్రజలు మా వైపే ఉన్నారు, సిటీలో అసలు మిమ్మల్ని ఆ ఎన్నికలప్పుడు పట్టించుకోలేదు, ఈ ఎన్నికప్పుడు పట్టించుకోరని చెప్పాలని ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్.
ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎండగట్టాలనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ రెగ్యులర్గా చేసే విమర్శే బీజేపీ ఎన్నికను సీరియస్గా తీసుకోవట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఇందులో అంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికే బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పి రెగ్యులర్గా చేసే విమర్శ. ఇవన్నీ విమర్శలకు సంబంధించి ప్రభుత్వంలో సీనియర్ మంత్రులు అలాగే జూనియర్ మంత్రుల మధ్య కొంత వివాదాలు రావడం, ముఖ్యంగా కొండా సురేఖ వివాదం కొంత హైలైట్ అవ్వడం, దాన్ని హ్యాండిల్ చేసిన తీరు పిసిసి చీఫ్ కానీ ముఖ్యమంత్రి పైకి అసలు ఏం మాట్లాడకుండా దీన్ని చాలా సామరస్యపూర్వకంగానే సెటిల్ చేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటికైతే ఆ వివాదం సెటిల్ అయిపోయింది, ఇంకెవరు కొత్తగా దీని మీద మాట్లాడకపోతే. కానీ ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఎన్నిక మీద ఉంటుంది అనేది కూడా చర్చ. కానీ ప్రతిపక్షాలు మరి దీన్ని ఎందుకు వాంటెడ్గా పెద్ద అంశంగా చెయ్యాలని అనుకోలేదా అనే చర్చ కూడా నడిచింది. ఎనివే ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. సో బాలరాజ్ యాదవ్ గారు, ఒకటి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇది, అందుకే మీ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. అంటే ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నిక, మాగంటి గోపీనాథ్ ఆయన సౌమ్యుడు, పెద్దగా వివాదాలు ఏదో పర్సనల్గా ఆయన కొనున్నా పెద్దగా ప్రజా జీవితంలో వివాదాలు లేని వ్యక్తి, ఆయన హఠాత్ మరణంతో వచ్చిన ఎన్నిక. సో వారి భార్యకి సునీత గారే బరిలో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఈ ఎన్నిక మనం గెలిచేసాము, మెజారిటీకి సంబంధించి మాత్రమే రిజల్ట్ రోజున తేలాల్సి ఉంది అనేది. అంటే ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అవతల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అన్ని అస్త్రశస్త్రాలు ఒడ్డుతుంది, వెరీ ప్రెస్టీజియస్ ఎలక్షన్ టు కాంగ్రెస్ పార్టీ. మీ ధీమా ఏంటి? రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీపాచారి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా రిషి గారు, ఇలా 2-3 అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ క్లారిటీతో ఉంది. 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రజలకు ఏమి హామీలు ఇచ్చింది, హామీల అమలులో ఎట్లా విఫలమైందనే అంశాన్ని స్పష్టంగా ఇలా జూబ్లీహిల్స్ ఓటర్ల ముందు ఉంచుతా ఉన్నాం. అదే దాన్ని బాకీ కార్డు ఉద్యమంగా మేము చేపట్టినాం. బాకీ కార్డు పేరుతోటి మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ భవన్ లో విడుదల చేశారో, విడుదల చేసిన ప్రతి బాకీ కార్డుని ఇలా జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో ప్రతి ఓటర్ కి, ప్రతి ఇంటికి పంచుతూ మేము అలా ప్రజలకే గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకమైన హామీలు ఉండే, ఎట్లా అమలు చేసింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతా ఉంది, ఎట్లా అమలు చేస్తా ఉంది, ఎట్లా బాకీ పడ్డదనే అంశాన్ని స్పష్టంగా మేము ప్రజలకు, ప్రతి ఓటర్లకు వివరిస్తాము. సీరియస్ గా తీసుకుంటున్నారా? అంటే ఇలాంటి కార్డులు, మేనిఫెస్టోలు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ అంత సీరియస్ గా ఉన్నాయా? రెస్పాన్స్ ఉందా? ఋషి గారు ఏమైందంటే, గతంలో మేము 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు చేసి తదనంతరం 2000 చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే ఓట్లను ఎట్లయితే మలుచుకుందో, అధికారంలో రావడానికి ఓట్లు వేసుకుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లకు ఇచ్చినటువంటి కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయట్లేదు అనే అంశాన్ని స్పష్టంగా ఓటర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, సార్ గతంలో మీరు ఇచ్చిన పింఛనే వస్తా ఉంది, కేసీఆర్ గారు పెంచిన పింఛనే వస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ అయితే 4000 ఇస్తారని ఇంకా రావట్లేదని చెప్తా ఉన్నారు. వికలాంగుల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలకు సంబంధించి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ వాస్తవం 2500 ఇస్తామన్నారు, మాకు ఇంతవరకు రాలేదని చెప్తా ఉన్నారు. అదే విధంగా వీళ్ళ సంబంధించి ఉచిత గ్యాస్, అదేవిధంగా 200 రూపాయల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతుందో అందరికీ అమలు కావట్లేదనే అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి సార్ నేను జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ల స్వీకరణ సంబంధించి సంఘటన గుర్తు చేస్తా ఉంటే, ఇలా రాష్ట్రంలో RRR సంబంధించినటువంటి బాధితులు వచ్చి నామినేషన్ చేయడం కావచ్చు, అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి నామినేషన్ వేయడం కావచ్చు, అదేవిధంగా ఫార్మాసిటీ సంబంధించినటువంటి బాధితులు వచ్చి నామినేషన్ వేయడం కావచ్చు, లఘుచర్లకు సంబంధించిన అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాళ్ళ నామినేషన్ ఇవన్నీ ఎన్నిసారి ఇవన్నీ వేయడానికి 211 నామినేషన్లు పడ్డాయి, కానీ ఫైనల్ గా 58 మంది ఎన్నికన్నా సహజంగా జరుగుతాయి కదా బాలరాజు గారు. దీంట్లో చాలా అంశాలు ఉంటాయి, మనం కొన్ని మాట్లాడుకోగలం, కొన్ని మాట్లాడుకోలేం. కానీ బట్ ఎనీవే అది ప్రాతిపదికగా తీసుకుందామంటే దాని మీద చర్చిద్దాం. రిషి గారు, ఇలా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. అది మా ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మా బాధ్యత. గతంలో గోపీనాథ్ గారు 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినారు. వారు ఉన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ పరిధిలో మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజలకు మేము అందించిన తాగునీరు విషయంలో కావచ్చు, అదేవిధంగా మేము ప్రజలకు ఇచ్చిన సౌకర్యాల విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, ఎట్లా జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ ఎట్లా పురోగతి చెందిన అంశాన్ని ఒకవైపు చెప్తా ఉన్నాం. ఇవాళ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి హామీలను ఎట్లా అమలు చేయలేకపోతుందో అనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం.
రేపు భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడం ద్వారా వచ్చే ప్రయోజనాలు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ క్లస్టర్ టు క్లస్టర్ ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 6 డివిజన్లలో క్లస్టర్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నాము. మేము కూడా సుమారు 4 రోజులుగా యూసఫ్ గూడ డివిజన్ లో మేము ప్రచారం చేస్తా ఉన్నాము. ఏదైతే వెంకటగిరి కాలనీ కావచ్చు, అదేవిధంగా జయప్రకాష్ నగర్ కాలనీ కావచ్చు, మిగతా కాలనీలో తిరుగుతా ఉన్నాం. తిరిగే క్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తా ఉన్నాం. ఎస్పెషల్ గా స్పష్టంగా కనపడేది ఏంటంటే హైడ్రా అనేది ఏదైతే ఉందో సార్, దాని పట్ల ప్రజలు చాలా విముఖత, పేద ప్రజలు విముఖత ఉన్నారు సార్. వాస్తవంగా జూబ్లీహిల్స్ అనగానే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అనేటువంటి అపోహ ఇది. పెద్దవాళ్ళతో పాటుగా పేదవాళ్ళు కూడా ఉంటారు. బస్తీలు అనేక పేదవాళ్ళే ఎక్కువ. ఎస్, ఎందుకంటే ఓటింగ్ లో పాల్గొనేది కూడా ఎక్కువ పేదవాళ్ళే పాల్గొంటారు రిషి గారు. కాబట్టి పేదవాళ్ళకి హైడ్రా పేరుతో ఎటువంటి అపోహలు ఉన్నవి, హైడ్రా పేరుతో ఎటువంటి అలజడి నెలకొన్నదనే అంశాన్ని స్పష్టంగా పేద ప్రజలలో కనపడతా ఉంది, బస్తీ వాసులలో కనపడతా ఉంది. కాబట్టి హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ 20 నెలలుగా ఎటువంటి పేదవాళ్ళ గూడుని చెదరగొట్టిందనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉంటాం. ఇప్పుడు మీ వెపన్స్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఒకటి ఎనీవే సానుభూతి అనేది ఒకటి సహజంగా ఉండే, ఎంత ఉంటుంది పర్సంటేజ్ మనకు తెలియదు కానీ సహజంగా ఉండే ఒక అంశం. రెండోది హైడ్రా, మూడోది ఈ 22 నెలల్లో ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో చేసిన ప్రామిస్లు నిలబెట్టుకోలేకపోవడం. ఈ 3 కదా ప్రధానమైన అస్త్రాలు. ఓకే, సో వస్తా మీ దగ్గరికి. బీజేపీ కూడా చెప్పాక మీరు మాట్లాడేది కానీ దిలీప్ ఆచార్య గారు, ఇది బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్. సో బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ బీజేపీ కొంత ఆలస్యం అంటే జనరల్గా బీజేపీలో కొంత అభ్యర్థి విషయంలో కొద్దిగా మిగతా వాళ్ళకన్నా కాస్త 1-2 రోజులు లేట్ అవుతుంది. అది మీ పార్టీలో సహజంగా జరిగేది నాకు అబ్జర్వేషన్ ప్రకారం. ఏంటి దీపక్ రెడ్డి తాలూకా స్ట్రెంత్ ఏంటి? వెనకాల పెద్ద తలకేల కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానివ్వండి తిరుగుతున్నారు, చేస్తున్నారు. బట్ ఏంటి అంటే అక్కడ సునీత గారిని కాదని, నవీన్ యాదవ్ని కాదని దీపక్ రెడ్డి వైపు ఎందుకు ఉండాలి అంటే? నమస్తే అండి మీకు, అదేవిధంగా మిత్రులకి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇప్పుడు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక ప్రాధాన్య క్రమంలో జరుగుతున్న ఎన్నిక. ఈ ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 20 నెలల నుంచి 22 నెలల నుంచి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి అన్ని రకాల దానికి రెఫరెండం ఇది. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే, ఏకరువు పెట్టుకుంటూ పోతే ఇప్పుడు ఈ సమయం సరిపోదు. అన్ని అదే నేను ఏకరువు పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇక అన్ని చూస్తూనే ఉన్నారు. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా వస్తూనే ఉన్నాయి కథనాలు పుంకాన్గా వస్తున్నాయి. మేమేం దాని గురించి మాట్లాడతలేము. రెండో అంశం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్. ఎందుకు అని అంటే ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఇంకా ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ సమాజం డిసైడ్ అయిపోయింది. దాంట్లో భాగంగానే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఆ ఎన్నికల్లో ఈ పార్టీని క్రమంగా దూరం చేసింది తెలంగాణ సమాజం. వద్దు అనుకున్నది. ఎందుకు అని అంటే ఇంకా ఈ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక సమర్థవంతంగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఉంటే ఇప్పటికి కూడా కనీసం ఫేస్ సేవింగ్ పరిస్థితిలో ఉంటుండే బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వము నిజాయితీగా లేదు కాబట్టి ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. ముందుకు వచ్చి మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని. అసలు ఓట్లు అడిగే హక్కే లేదు వారికి. అంటే ఈ లోపు వీళ్ళు ఏమైనా యాక్షన్స్ తీసుకుని ఉండుంటాయి. యాక్షన్స్ కాదు, నిజాయితీగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో కనీసము నిజాయితీగా జరగాల్సిన పనిని జరగని ఇచ్చింటే, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డుపడ్డారు, లోపాయికారు ఒప్పందాలు చేసుకున్నారు కనుకనే అవన్నీ ఏవి కూడా ముందుకు జరగట్లేదు, పోవట్లేదు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇర్రెలెవెంట్. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో కూడా వారు 3rd పొజిషన్లో ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వారు 3rd పొజిషన్లో ఉన్నారు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల లోపల. కనుక ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకు అని అంటే ఇంకొక విషయం, వీరు ఒకవైపు రౌడీయిజం గురించి మాట్లాడతారు, హత్యా రాజకీయాల గురించి మాట్లాడతారు. నిన్న సల్మాన్ ఖాన్ అని ఒక వ్యక్తిని కేటీఆర్ గారు ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఆలింగనం చేసుకుని ఆయనను పార్టీలో చేర్చుకున్నాడు కదా. అతని నేపథ్యం ఏందండి? ఆయన పసిపిల్లల లైంగిక వేధింపుల కేసు లోపల నిందితుడు. ఇంతకంటే ఇంకా దారుణం ఏమన్నా ఉందా చెప్పండి? అంటే ఓట్ల రాజకీయం కోసం ఇంత దిగజాడు రాజకీయం చేస్తున్న అంశం. అది కూడా నేను చదువుకున్న వాడిని, నాకు కొద్దిగా ఇంతో అంతో అది ఉంది ఇది ఉంది అని చెప్పుకునే కేటీఆర్
ఇప్పుడు కేటీఆర్ సమయం లోపల హైదరాబాద్ సర్వనాశనం అయిపోయింది. ఏ విధంగా అంటే డ్రగ్స్ దందాలో మొత్తం మునిగి తేలింది యువత. అది మరొక ముందుకే మరి చిన్నపిల్లల లైంగిక వేధింపుల కేసులో ఉన్నవాన్ని రాజకీయం ఒక్క అసెంబ్లీ సీటు కోసం నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. అంటే అప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంటే చేసేవారు, ఆ తర్వాత వచ్చే పత్రికల్లో వచ్చే ఎందుకు లేదని కాదండి. ఒకరిని పార్టీలో చేర్చుకునే సమయం లోపల ఏమి నేపథ్యం చూడకుండానే పార్టీలో చేర్చుకుంటారా? కనుక ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీని చూసి భయపడతా ఉన్నారు ఈ రోజు. ఎందుకు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న సమయంలో వారి కుటుంబం గురించి ఆలోచన చేశారు కానీ తెలంగాణ గురించి ఆలోచన చేయలేదని అందరికీ అర్థమయ్యే పక్కన పెట్టారు. రెండో అంశం కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. మొన్న బై ఎలక్షన్ జరుగుతుంది, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జంట నగరాల్లో బస్ ఛార్జీలు పెంచారండి. ఒకవైపు మహిళలకేమో మీరు ఫ్రీ బస్ అని చెప్తారు. జంట నగరాల్లో కేవలం జంట నగరాల్లో ఉన్న వ్యక్తులకే ఈ రోజు బస్ ఛార్జీలు పెంచారు. ఎందుకు పెంచారు? అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది, వారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమైతే కాన్ఫిడెన్స్. ఏం కాన్ఫిడెన్స్ అంటే మేము చేసాము, ఏం చేసినా మాకు అదే కాన్ఫిడెన్స్. అంటే మేము బుల్డోజ్ చేస్తాము, అందరినీ బుల్డోజ్ చేయగలుగుతాము, మాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కొండా సురేఖ గారి వివాదం సమసిపోయింది, సెటిలే చేసిర్రు. వివాదం వచ్చిందా రాలేదా? మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి రాలేదా? లిడ్ ఓపెన్ అయింది కానీ క్లోజ్ అయినట్టుంది కానీ అవ్వలేదా? నేను అదే చెప్తున్నా అండి. తెలంగాణ సమాజంలో కాలే, పార్టీలో అయింది. వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. మీరు సెటిల్మెంట్ల ద్వారానే రాజకీయం చేస్తున్నారు అనేది మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అది కనిపించింది కదా మనకి. ఎందుకు అని అంటే టాస్క్ ఫోర్స్ అధికారంలో ఉన్న ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికార పార్టీలో కేబినెట్ లో భాగస్వామిగా ఉన్న మంత్రింటి మీదకి పోయినరా లేదా? దండయాత్ర చేసినరా లేదా? మనం అందరం అర్ధరాత్రి డ్రామా చూసినామా లేదా? మంత్రి గారి కుమార్తె బయటకు వచ్చి ఎంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసింది. సారీ అంటే వాస్తవాలు అయితే బయటకు వచ్చినాయి కదా. మేము అడుగుతున్నది మీరు బుల్డోజ్ చేయడం కోసమో లేకుంటే సెటిల్మెంట్ చేయడం కోసమో. నిన్నటికి నిన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు అంటే రిజ్వీ గారు మంత్రుల మధ్యలో, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చిన పొరపచ్చాలు, మీ మధ్యలో పంపకాలలో తేడా, మీరు చేసే దాష్టికాలకి అక్రమాలకి వంత వాడలేదని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అది దానికి ఎన్నికకి ఏం సంబంధం? ఎట్లా సంబంధం లేదు? ఎలక్షన్ కి దానికి ఏం సంబంధం? అన్ని చూస్తారు కదండి. బై ఎలక్షన్ లో నీ పాలనకి గీటరాయి కదా, రేవంత్ రెడ్డి పాలనకు గీటరాయిగా చూస్తా ఉంది ఎన్నిక. నీకు రెఫరెండం అని చెప్తా ఉన్నారు కదా మీరే. అన్ని అంశాలను చూస్తారు కదా. తెలంగాణ సమాజమే కదా, జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకించి సపరేట్ ప్రజలు కారు కదా. తెలంగాణకు సంబంధించిన రిఫ్లెక్షన్ వస్తుంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల అని చెప్తున్నా. మూడో అంశం భారతీయ జనతా పార్టీ. కాదు, ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుందంటే మీ మీద ఆల్రెడీ ఒక విమర్శ మొదలైంది. ఏంటంటే ఏదో ఎన్నికలు ఉండాలి కాబట్టి, ఒక అభ్యర్థిని పెట్టాలి కాబట్టి, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను మూడో అంశం కొంచెం గట్టిగా మీరు బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నారా అని. రిషి గారు, నేను మూడో అంశం అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు సెటిల్మెంట్లు చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి వద్దంటున్నా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలనే అంశాన్ని కూడా చెప్పి నేను ముగిస్తా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ పార్లమెంటు పరిధి లోపల వచ్చే జూబ్లీహిల్స్ పార్లమెంటు పరిధిలో వచ్చే ఆ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము చెప్తున్న అంశం ఏంటంటే డబుల్ ఇంజన్. అక్కడ తెలంగాణలో డబుల్ ఇంజన్ కాదు కానీ సికింద్రాబాద్ లో డబుల్ ఇంజన్. నేను చెప్తున్నాం, కేంద్ర మంత్రి కేంద్ర నిధులు తీసుకొని వస్తారు. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంత అట్టడుగున ఉందో ఇప్పటికి కూడా చూస్తున్నాం. హైదరాబాద్ అని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కాదు 100 పనుల మీద వెళ్ళి వస్తూ పనిగట్టిన పార్క్ దగ్గరికి వెళ్ళి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి వచ్చారు. అది కదా కాన్ఫిడెన్స్. ముఖ్యమంత్రి ఉంటే ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గంలో ఏం చేయగలుగుతారు? నేను అదే అంటున్నా అండి. ఆయన 45 లో నివాసం ఉంటున్నాడు కాబట్టి, ఆ పక్కన నివాసం ఉంటున్నాడు కాబట్టి పబ్లిక్ పార్క్ అది. మేమేమంటున్నాం, అక్కడ నివాసం ఉంటున్నాడు, ఆ ఏరియాలో నివాసం ఉంటున్నాడు ముఖ్యమంత్రి గారు. కనుక అవి చేస్తా ఉన్నారు. మాకేం అభ్యంతరం లేదండి. మేము చెప్తున్న అంశాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అరకొర అభివృద్ధి జరుగుతా ఉంది. అభివృద్ధిని పడకేసిండ్రు, వీరు పాలనను పడకేసిండ్రు. ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో. మీరు నాకు చెప్పిన దాంట్లో 2 ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకటి సెటిల్మెంట్లు, రెండోది సెటిల్మెంట్లు ఏమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ది ఇర్రెలవెంట్. శరణ్ యాదవ్ గారు ఒకటి ఇర్రెలవెంట్ ఆయన చెప్పుకుంటాడు. సెటిల్మెంట్ల వ్యవహారం సీరియస్ గా తీసుకుంటారా ప్రజలు? ఐ హావ్ మై ఓన్ డౌట్స్. సార్, ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ లో సెంటిమెంట్ ఎలక్షన్ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. సెంటిమెంట్ అనేది లేదు ప్రధానంగా. అదే కాకుండా
హైదరాబాద్ సెంటిమెంట్ డెవలప్మెంట్ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు ఒక అనేది వ్యక్తి మనం చూసినప్పుడు మరి ఆయన ఏం ముసలాయుడు కాదు, ఆయన 54, 55 ఆయన చనిపోయినట్టు, లేకపోతే సుమారు 60 దగ్గర ఉన్నాయో చనిపోయారు. వాళ్ళ భార్య బరిలోకి దిగారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు, ప్రజల ముందు అప్పీల్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 ఎలక్షన్ జరిగితే 5 ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఒకటే కాదు, 2014 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఇది 6వ ఎలక్షన్. 7వ ఎలక్షను, 6 ఎలక్షన్లో 5 ఎలక్షన్లు ఏదైతే కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరగబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఎమ్మెల్యే కూడా మాగంటి గోపినాథ్ గారు. మరి 10 సంవత్సరాల కాలంలో మీరు డెవలప్మెంట్ చేసి ఉంటే ప్రజలు మీకే ఓట్లు వేస్తారు కదా, మరి ఎందుకు ఇప్పుడు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేసీఆర్ గారి కాన్ఫిడెన్స్ అదే, మెజారిటీ కోసమే ఎన్నిక తప్ప మనం ఆల్రెడీ గెలిచేస్తాం. ఆయన కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ లో కూర్చొని అన్ని ఆ రోజు ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలన సాగించాడు, ఫామ్ హౌస్ లో కూర్చొని క్యాబినెట్ సమావేశాలు, ఫామ్ హౌస్ లో కూర్చొని జూబ్లీస్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఈ రోజు జూబ్లీస్ అంత అంధకారం ఉన్నది. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ కావచ్చు, త్రిబుల్ ఆర్ రింగ్ కావచ్చు, అదే 4 సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒకటి కాదు రెండు కాదు. కాకపోతే అవన్నీ కూడా ప్రిలిమినరీ దశలో ఉన్నాయి కాబట్టి ఇంకా రిజల్ట్ కనపడతలేదు. కానీ భవిష్యత్తులో ఇవి కంప్లీట్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరము ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. అదే వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, వీరి ఆయనలో మెట్రో ఏర్పడిన నాడు దేశంలో 2వ స్థానం, ఈరోజు మెట్రో 9వ స్థానానికి పోయింది. కరోనా టైంలో వీళ్ళు 3,000 కోట్ల రూపాయలు మెట్రో వాళ్ళు అడిగితే వీళ్ళు ఇచ్చింది 900 కోట్ల రూపాయలు, 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా మెట్రోల నష్టాలు పోవడంతో వాళ్ళు ఏకంగా ఎల్ఎన్టీ సంస్థ మెట్రో వ్యాపారం రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోని మేము తీసుకుంటామని చెప్పినాం, phase 2, phase 3 నిర్వహించాలని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ నడితే మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయినాం, మీరు కావాలంటే 1లో ఉన్నటువంటి మా షేర్ కూడా పంపించారని వాళ్ళు ఎట్లా సార్? ఇక్కడ ఒప్పందంలో భాగంగా దయచేసి తెలంగాణ సమాజం ఎంత తప్పుదారి పడిస్తారు బీఆర్ఎస్ పార్టీ అంటే, మెట్రో ఒప్పందం 50% ఏమో టికెట్ల ద్వారా, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 45% రియల్ ఎస్టేట్ ద్వారా. ఈ 5% ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావాల్సిన ఆదాయం ఎల్ఎన్టీకి వచ్చింది, 50% టికెట్ ద్వారా వచ్చేసింది. ఇక 40% సంబంధించి 18 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసి దాని ద్వారా రెంటెడ్ ద్వారా ఆదాయం రావాలి. అదే కాకుండా 160 ఎకరాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని కరోనా మూలంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా మెట్రో ప్రాధాన్యాంశం అవుతుంది అనుకుంటున్నారు ఎన్నికలు. సార్ మెట్రో వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకు అంటే హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరం అయితే 70% ఉంటుందో ఆ నగరం సుభిక్షంగా ఉంటది, అక్కడ పొల్యూషన్ కావచ్చు, అదే కాకుండా ట్రాఫిక్ జామ్స్ కావచ్చు ఉండవని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో 25% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి మెట్రోని ఆర్టీసీ ఎంఎంటీఎస్ అనుసంధానం చేసినట్లయితే హైదరాబాద్ సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఓకే, కేసీఆర్ గారు తీసుకొచ్చిన లేవనెత్తిన అంశం ఏంటంటే, ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి రౌడీకి మీరు సీట్ ఇచ్చారు, అసలు పొరపాటును గెలిస్తే రేపు సంగతి ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి నగరంలో అన్న ఒక భయం రేకెత్తించారు. సార్ ఒక్కసారి మాగంటి గోపినాథ్ గారు పెట్టిన కేసులు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది అందరికి. మాగంటి గోపినాథ్ వారు ఎన్ని కేసులు పెట్టాడు సార్ 10 సంవత్సరాల కాలంలో? ఎంతమంది లీడర్లను ఆగం చేసిండు, ఎంతమంది లీడర్లు ఇల్లు కూడా కొట్టించిండు, ఎంతమంది లీడర్ల మీద కేసులు పెట్టించిండు? ఇక చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడదు కానీ దయచేసి ఒక్కటి కాదు రెండు కాదు. ఆయన భయానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ రెహమత్ నగర్ సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయనే కదా బిఫోర్ ఎలక్షన్ ఎందుకు వచ్చిండు? ఆయన సంబంధించి చాలా వ్యాపారం కూడా వచ్చింది కదా కొంత ఈ అభ్యర్థి టైంలో. సార్ అదే సార్, ఆయన 3వ అభ్యర్థి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, అజారుద్దీన్, సిఎన్ రెడ్డి. ఆయన బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు వచ్చిండు? ఆయన కేసులు పెట్టి అక్రమంగా అలా ఇల్లు కూడా కొట్టించి ఒకరిగా జూబ్లీస్ లో ఉన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా పోటీ వస్తున్నట్టు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టిన వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు. వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి అదే కాదు సల్మాన్ గారు సంబంధించి చెప్తుంది 25 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ మీద ఉన్న కేసులు 1, 2 కాదు 25 కేసులు ఉన్నాయి. మరి మీ పార్టీ అదే కాకుండా మీరు చేసిన పాపాలు ఘోరాలు 1, 2? మరి నయీం డైరీ ఏమైంది? మీరు అంటే క్రైమ్ గురించి మాట్లాడు, నయీం డైరీ ఎడిపోయింది. మరి నయీం సంబంధించిన ఆస్తులన్నీ మీరే గుంజుకుని చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ కూతురు ముద్దాయిగా ఉన్నారు. ఏ జైలు ఉంది? తిహార్ జైలు ఉంది. ఎక్కడ కాదు ఈ జైలు. సంబంధం అసలు పార్టీలో లేరు. ఇప్పుడు మా పార్టీలో లేని సుష్మితా పటేల్ మాట్లాడితే మా పార్టీకి ఆపాదిస్తారు. మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉండి ఎంపీ పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు కాళేశ్వరం అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పాల్పడరు, కేటీఆర్ అన్న యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తాడు, శాటిలైట్ ఛానల్ హరీష్ బావ చూస్తారని చెప్పి మాట్లాడుతూనేమో వాళ్ళు చేస్తే కరెక్ట్, మమ్మల్ని ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? అదే సుష్మితా పటేల్ గారికి మెంబర్షిప్ లేదని చెప్పేసి మురళీధరరావు గారు చెప్పారు. మా అల్లుడు మా కూతురు లండన్ ఉంటారు. సరే ఆ మాటలు మాట్లాడేసి అయిపోయి అంటే చూడండి, బీఆర్ఎస్ పార్టీ సమయం కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ ఉండి మెంబర్షిప్ ఉండి ఎంపీ 2 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడిపోయి జాగృతి సంస్థ నడుపుతున్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సమాధానం తెలుగుగా తప్పించింది వదిలేసింది తెలుసా బాకీ కార్డు. సార్ బాకీ కార్డు సంబంధించి మేము చెప్తా ఉన్నాం,
తెలంగాణ రాష్ట్ర తలకాయ మీద 2,50,000 రూపాయల అప్పు పెట్టిపోయిన ఎవరు? మేము కాదు కదా. అరే తెలంగాణ మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి మీ ఆయన ఒక్క ప్రాజెక్ట్ కూడా ఓపెన్ కాలేదు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులని గట్టి కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా మీరు కట్టిన ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో ఎకరం కూడా పడతలే. మీరు కమిషన్లు దన్నుకొని వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం మీద భారం పెట్టిపోయారు. అదే ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి సార్ వీళ్ళ ఆయనలో ఆర్టీసీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళు పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జెస్ సంబంధించి హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 56% ఆర్టీసీ ఛార్జీలు పెంచారు వాళ్ళు. మేము 200 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ అదేవిధంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు రాష్ట్ర హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రభుత్వం భావించి ఏదో నామినలే పెంచారు. అదే కాకుండా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 70% ఆక్యుపెన్సీ 120% పెరిగింది. దాని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగిందని చెప్పి పెద్ద ఎత్తున రీసెర్చ్ వస్తా ఉంది. మహిళా సాధికారత పెరిగిందని, అదే కాకుండా అత్త కూతురు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అత్త కోడల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పేసి రీసెర్చ్ డాక్యుమెంట్లు బయటకు వస్తుంది. దాన్ని చూసి వరలేక ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో మీరు ముందుకు పోతే ఎట్లా? కాబట్టి ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పారు. మీరు సిద్ధంగా మేము పారిపోతలే. అదే భారతీయ జనతా పార్టీ అంటారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి 2014 నుంచి వారు కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు 2018 నుంచి. మరి ఏది సార్ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్కు ప్రత్యేకమైన నిధులు మీరు తీసుకొచ్చారా? కనీసం నవోదయ స్కూల్ దేలే. సికింద్రాబాద్ కు నవోదయ స్కూల్ కూడా ఏమనంటే ఎంపీ ల్యాడ్స్ మీరేంది ఇచ్చేది? ఎంపీ ల్యాడ్స్ మీరు కేంద్ర మంత్రి పనిచేసి 2018 నుంచి వరకు 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి ఉండి నవోదయ స్కూల్ తెలియదు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మీరు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్ అడిగినాం, ఒక్క రూపాయని ఇప్పించారు మీరు. మొన్న అదేవిధంగా లక్నో అదేవిధంగా మెట్రో విస్తరణ పైసలు ఇచ్చారు. మకానా బోర్డుకు పాట్నాకి ఇచ్చారు 59,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రకైతే అమరావతి కోసమే 60,000 కోట్ల రూపాయలు మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మీరు తెలంగాణకి ఏం తెచ్చారు? మరి కేంద్ర మంత్రిగా ఫుల్ క్యాబినెట్ లో ఉండి మీ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మీ జూబ్లీస్ వస్తుంది రూపాయి నిధులు దేనివల్ల ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ చేస్తాం, జూబ్లీ డెవలప్మెంట్ చేస్తాం ఎవరు నమ్ముతారా? కాబట్టి జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మన జరిగినట్టు ఎంపీ ఎలక్షన్ లో 89,000 ఓట్లు వచ్చినాయి. మేమే నెంబర్ 1, నెంబర్ 2 భారతీయ జనతా పార్టీ, నెంబర్ 3 బీఆర్ఎస్ పార్టీ. అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాక కంటోన్మెంట్ ఫలితము రిపీట్ కాబోతా ఉంది. మా అభ్యర్థి 50,000 తక్కువ కాకుండా నవీన్ యాదవ్ గెలవబోతా ఉంది అక్కడ. కాకపోతే కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ 3rd వచ్చింది, ఇక్కడ 2nd రాబోతోంది. భారతీయ జనతా పార్టీ 3rd. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్ అని వేరు. హుజరాబాద్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేంద్ర గారు నడిచింది. కానీ జూబ్లీస్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడవబోతా ఉంది. ప్రతిపక్షంలో ఎవరు 2వ స్థానం అనేది తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముక్కోనపోటీ జరగబోతా. బీజేపీ స్ట్రాంగ్ అంటే మీన్స్ వాళ్ళకున్న 25,000 ఓట్లు పోయినసారి వచ్చింది. అదే దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నాడు. పోయినసారి ఉన్నట్టు అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. సిఎన్ రెడ్డి గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారికి కూడా కార్పొరేట్ చైర్మన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ కూడా ఎలాంటి అందరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా రాజకీయం చేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. సోషల్ మీడియా నమ్ముకుంది. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నల సమాధానం మిగిలే ఉన్నాయి. రాజాసింగ్ గారి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. రాజాసింగ్ గారు ఏం చెప్పి కిషన్ రెడ్డి గారు డమ్మి కాదండి, రాజాసింగ్ బీజేపీ మర్చిపోయి చాలా కాలం అయింది. అట్లా బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. జూబ్లీస్ గెలిచేయలేదు, బీఆర్ఎస్ పార్టీ కోసం చెప్పి రాజాసింగ్ గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు, రాజాసింగ్ గారి ప్రశ్నలు సమాధానం మిగిలే ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 తక్కువ కూడా మేము గెలవబోతా ఉన్నాం. 14వ తారీఖున రిజల్ట్ మనమే చూస్తాం కదా. మళ్ళీ మాట్లాడుకుంటా బాలరాజు గారు, ఒకటి బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కాపాడుకునే పనిలో ఈ ఎన్నికకి ఉంది అని ఆల్రెడీ ఇర్రెలవెంట్ అయిపోయింది రాష్ట్రంలో అనేది ఇద్దరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది. అలాగే మీరు రౌడీ షీటర్ అనడం కాదు, మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ మీద ఉన్న కేసులు, అంటే ఈ డెస్పరేషన్ లో కొంత హడావుడి నిర్ణయాలు ఏమైనా జరుగుతున్నాయి ఆ పార్టీలో? మ్యూట్ లో ఉన్నారు రిషి గారు. బిఆర్ఎస్ పార్టీ గురించి వీళ్ళే అస్తిత్వం అంటున్నారు. మిత్రులు అన్నారు. మిత్రులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ అస్తిత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. లేదు బీఆర్ఎస్ భరోసా అంటున్నారు తెలంగాణకి. జూబ్లీస్ ఎలక్షన్ గెలవడం ద్వారా రేపు తెలంగాణ భవిష్యత్తుకు భరోసా అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఆగిపోతున్నా అర్థమైతా ఉంది. ఇలా 100కు 100% ఏబిఎన్ ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం జూబ్లీస్ ఓటర్లకి, నిర్ణయం తీసుకోండి, భారత రాష్ట్రాన్ని గెలిపించండి, రేపు జరగబోయే తెలంగాణ భవిష్యత్తుకు పునాది వేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ సంక్షేమ పాలనని వదిలిపెట్టి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు,
ఏ విధంగా మంత్రుల మధ్య తగాదాలు ఉన్నవి, ఏ విధంగా సార్ ఇవాళ నిన్నేమో వైన్స్ టెండర్ల కోసము డేట్లు పొడిగిస్తారు తప్ప గ్రూప్ 2 సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో ఇబ్బందులు ఏదైతే మాత్రం డేట్లు పొడిగించకుండా హైకోర్టు నిర్ణయాన్ని పాటించకుండా నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అడుగుతా ఉన్నారు. నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ TRR బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఫార్మసిటీ బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ హైడ్రా బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ అన్ని మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. రకరకాలుగా ఇవాళ హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఈ యొక్క 2024 నుంచి 25 వరకు వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం స్పష్టంగా నివేదికలు చెప్తా ఉన్నాయి. సొత్తు కోసం హత్యలు 6 జరిగినవి, బందిపోట్లు 29 జరిగినవి, దోపిడీలు 219 జరిగినవి, దొంగతనాలు 3,827 జరిగినవి, హత్యలు 77 జరిగినవి, హత్యాయత్నాలు 214 జరిగినవి, కల్పబుల్ హోమ్ సూసైడ్ 22 నెలల్లో జరిగినవి ఇవన్నీ సార్. ఇవన్నీ 2024-25లో ఒక నివేదిక ఇచ్చినటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక సార్. ఇదంతా కిడ్నాప్లు 324 జరిగినవి, లైంగిక దాడులు 584 జరిగినవి, సైబర్ నేరాలు 25,831 జరిగినవి, రోడ్డు ప్రమాదాలు 27,740 జరిగినవి. ఇవన్నీ మేము ఇచ్చినవి కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక చెప్తా ఉన్నాం. ఇలా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇలా విద్యామంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎలకలు గరుస్తా ఉన్నవి, పాము కాటు గురవుతున్నవి రెసిడెన్షియల్ స్కూళ్లలో. ఇలా గురుకుల పాఠశాలను ఎవరు చదువుతారు సార్? పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలో ఎలక కాటులు, పాము కాటులు, ఈ విధంగా విషాహారం తిని చనిపోవడాలు సుమారు 100 పైచలకు పేద విద్యార్థులు చనిపోయినారు 22 నెలల కాలంలో. ఇవన్నీ అంశాలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచకూడదా? ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసింది సార్? ఇలా జూబ్లీహిల్స్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తలేమా మనం? ఇలా బాకీ పార్టీ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పోతా ఉంటే వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఈ దిలీపాచారి గారు మాట్లాడతారు, ఇర్రిలవెంట్ అని మాట్లాడతారు. అయ్యా మీ అభ్యర్థిని ఎన్ని రోజులు డిసైడ్ చేసింది మీరు? అభ్యర్థిని డిసైడ్ చేస్తానికి మల్ల గుల్లాలు పడ్డారు మీరు. మీరా మాట్లాడేది బీఆర్ఎస్ గురించి. ఇలా కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఏం చేసిర్రు ఏందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూనే ఉన్నారు, ప్రజలు కూడా తెలుసుకుంటే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇర్రెలెవెంట్ సార్ నేను అంటున్నాను. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ సార్ 22 నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు చెప్పండి, 100 రోజుల్లో చేస్తున్న హామీలు చెప్పండి, 100 రోజుల్లో పూర్తి చేస్తున్న హామీలు ఏమైనా చేసిందా? తులం బంగారం ఏమైనా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమైనా వచ్చిందా? అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు జూబ్లీహిల్స్ లో ఏమన్నా మీరు ఎస్టాబ్లిష్ చేసిర్రా? మీరు ఇలా పింఛన్ వృద్ధులకు సంబంధించి ఏమైనా ఇచ్చిర్రా? ఇలా ముస్లింల గురించి మాట్లాడుతున్నారు కదా, లక్ష మంది ఉన్నట్టు 1,00,000 ఓటర్లు ముస్లింలు ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ ఏ విధంగా స్థాపించబడ్డాం, అదేవిధంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఏ విధంగా ఇవ్వగలిగినాం, అదే హిందూ మహిళలకు ఏ విధంగా బతుకమ్మ చీరలు ఇవ్వగలిగినాం, ఇవన్నీ క్రిస్టియన్ మహిళలకు సంబంధించి క్రిస్టియన్ సంబంధించిన సమాజానికి ఏ విధంగా క్రిస్టియన్ తోఫా ఇవ్వగలిగినాం, ఇవన్నీ అంశాలు ఇవన్నీ మీరు చేయలేదా? కేసీఆర్ కిట్ వచ్చిండే బస్తీ దవాఖానాలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి కదా. బస్తీ దవాఖానాలో కనీసం మందులు లేని పరిస్థితి, ల్యాబ్ టెస్ట్ చేసేందుకు కనీసం అక్కడ ఫ్యాకల్టీ లేని పరిస్థితి, బస్తీ దవాఖానాలు నిర్వీర్యం చేసింది కదా. ఇక పేద బస్తీలలో ఏముంటారు సార్? ఆ ల్యాబ్ టెస్ట్ల కోసం వేలు ఖర్చు పెడతారు. దానికోసం కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే మొత్తం నిర్వీర్యం చేసిరండి. బస్తీ దవాఖానాలు నిర్వీర్యమా? ఇవాళ కనీసం ఇవాళ 20,000 లీటర్లు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా రేపు విషయాలు చేసే ఇప్పుడు కాదు. ఒక నిమిషం మీరు చెప్తారు. ఈ వివాదం ఒకటి వచ్చింది కదా, ఒకటి బాలరాజు గారు, ఇది అంటే ఆయన లెటర్ రాశాడు కదా వాళ్ళ అబ్బాయి, నేనే అసలైన వారసుడిని, తన తల్లి, ఇదంతా ఆయన ఈ ఫ్యామిలీ వివాదం ఊహించిందే ఇది ముందు అభ్యర్థిగా ఉన్నప్పుడు. దీని వెనకాల కూడా ఒక పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆయన సదాగానే వచ్చిందా ఇది బయటికి? సార్ ఇప్పుడు కొన్ని అంశాలు అనేవి కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తా ఉంది. ఇలా అన్ని అంశాలని ప్రజలు ఇవన్నీ సార్, ఇప్పుడు సునీత గారు భార్య, వారి మాగంటి గోపీనాథ్ గారి భార్య, వారికి అర్హత ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. ఫ్యామిలీలో కుటుంబ పెద్దను కోల్పోయింది. బాధలో ఉన్నటువంటి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి ప్రజల్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తారో కాంగ్రెస్ పార్టీ తీరేందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. సునీత గారు కన్నీరు పెడితే ఏ విధంగా దాన్ని ఎట్లా రాజకీయం చేయగలిగినరో. అంటే అతను ఎక్కడో అమెరికాలో ఉన్నాడు అనుకుంటా, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ అనా మీరు అనేది? ఏమంటారు సార్? ఇప్పుడు వారి యొక్క కుటుంబంలో ఎటువంటి తగాదాలు పెడుతూ ఎటువంటి దాన్ని తీసుకొస్తూ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఓటర్లు చెప్తా ఉన్నారు మేము పోతా ఉంటే. సార్ ఇవాళ సునీత గారు సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి సతీమణిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది, వారికి బీఫామ్ ఇచ్చింది. వారి సమక్షంలో మేము ఎలక్షన్లు పోతా ఉన్నాం. మీరు మాతో కొట్లాడండి,
ఎందుకు వెనక ఈ క్రాస్ లైన్లు ఎందుకంటే నేను ఈ క్రాస్ లైన్ల పేరుతోటి కుటుంబ తగాదాల పేరుతోటి ఏదో ఓటర్ల మధ్యన ఒక అలజడి సృష్టించి 4 ఓట్లు పొందాలనే ప్రయత్నం ఎందుకంటున్నాను. సునీత గారు భర్తను కోల్పోయి ఆ బాధలు ఉంటే ఆమె కన్నీళ్ళను కూడా రాజకీయం చేశారు కదండి. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? చనిపోయిన ఆ బాధలు ఉన్నప్పుడు అండగా ఉండండి. లేకపోతే మీరు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసిరేమో, 20 నెలలుగా పేద ప్రజలకు ఏమైనా చేసిరేమో దాని మీద కొట్లాడండి. అవన్నీ కొట్లాడకుండా సునీత గారి ఫ్యామిలీ పట్ల, సునీత గారి కన్నీరు ఏడుస్తే కూడా మీరు రాజకీయం చేస్తారా? మీరు ఏడుస్తే కూడా మహిళల పట్ల మాట్లాడతారా? మహిళల పట్ల మీకు వ్యతిరేకత వచ్చి అర్థమవుతుంది. 2500 ఎగ్గొడుతుంది. కనీసం పోటీ చేస్తున్న మహిళ పట్ల మీకు గౌరవం లేకపోయే, కనీసం మహిళకి ఇచ్చే గ్యాస్ అది కనుక ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే మహిళా ఓటర్లు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మంత్రుల స్థాయిలో మాట్లాడారు, దొంగ ఏడుపులని నాటకాలు అని అన్నారు. అది మరి ఎంతవరకు సీరియస్ తీసుకుంటారో తెలియదు, చూద్దాం. అది కాంగ్రెస్ గారు 100% ఒక మాగంటి సునీత గారి పట్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడిన తీరుని తెలంగాణ సమాజం చూసింది, తెలంగాణ మహిళా సమాజం చూసింది. జూబ్లీహిల్స్ ఓటర్లు సగం మంది, ఇలా 4 లక్షల ఓటర్లు ఉంటే సుమారు 2 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా గమనించిన మీ తీరును చూసి, ఏం సార్ ఆమె 5,000 మంది, నేను కూడా ఆ సభలో ఉన్నా, నేను 10,000 మంది కార్యకర్తలు వచ్చిర్రు. మాగంటి గోపినాథ్ అమరాహాయని మాట్లాడుతున్న సందర్భంలో కన్నీరు వచ్చింది. కన్నీరు పెట్టుకుంటే అది 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 తప్ప? అది కూడా మీరు రాజకీయం అని మాట్లాడతారా? 4 ఓట్లు పొందడానికి మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి? ఇంకా ఇందాక ఒకటి వీరే లేవనెత్తిన అంశం, మీరు కేంద్రంలో ఒక స్థాయిలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాగే డమ్మీ క్యాండిడేట్ అన్నారు దీపక్ రెడ్డి గారిని. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుతున్నారు మిత్రులు. మేము చెప్తున్న అంశాల పైన మాకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహనతో చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఈ స్పష్టత ఉంది. రిషి గారు, తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆలోచన చేస్తున్న విషయాలు 2 అంశాలు. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు అక్కడ, ఎంఐఎం పార్టీ అభ్యర్థి అనేది ఆ తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే నవీన్ యాదవ్ గారే డైరెక్ట్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, రాజకీయ గురువు నాకు ఓవైసీ గారు, నాకు గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి అని చెప్పి. ఓవైసీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఆయనకే మద్దతు ఇస్తున్నామని చెప్పి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే. ఎంఐఎం పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది మనం అందరం కొంచెం షాంపుల్ చూస్తూ ఉన్నాం. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంటేనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండే ఆ మూక ముస్లిం సమాజం మొత్తం ఎట్లా రెచ్చిపోతున్నారో మనం చూస్తా ఉన్నాం. పోలీసులపై దాడి చేసి మర్డర్ చేశారు కదా అండి. అరే గోరక్షకుడిని కాల్పులు జరపలేదా అండి? తుపాకులు తీసుకొచ్చి మేమేమో ఒక్క ఇన్సిడెంట్ కాదు, మీరు అన్ని ఇన్సిడెంట్లు దీనికే రిలేటెడ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒప్పందం చేసుకున్న తర్వాత వారు రెచ్చిపోతా ఉన్నారు ఎంఐఎం గుండాలు. కనుక వారికి పూర్తి మద్దతు ఉంది ఈ ప్రభుత్వం ద్వారా. ఇంకోటి కూడా కాదు, పెద్దమ్మ తల్లి టెంపుల్ 11 ఎకరాలు కూడా రాసిస్తారు అనేది అన్ని ఇస్తారండి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఒకటేమో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే, ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ గెలిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పి కేసీఆర్ కూడా గ్యారంటీ ఇవ్వలేడు. అది వారు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుకోరు, లేదనుకుంటే మీరు కొనుక్కోరు అనే ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఎక్కడైనా గ్యారెంటీ ఉందా అండి? అరే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల, బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ గారు కదా. వారికి నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చలేదా? ఇప్పటికీ వేరే సందర్భమైనా ఏ సందర్భమైనా అమ్ముడుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటది, కొనుక్కోవడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంటది. కనుక బీఆర్ఎస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు, ఒకవేళ తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసినట్టు. ఇది తెలంగాణ సమాజం, జూబ్లీహిల్స్ సమాజం ఖచ్చితంగా గుర్తెరిగింది. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ. ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి, నవీన్ యాదవ్ నేపథ్యం ఏందండి? రాజకీయ నేపథ్యం ఏందండి? కుటుంబ నేపథ్యం ఏందండి? వారి తండ్రి నగర బహిష్కరణకు గురైండు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, రౌడీ షీటరు, మర్డర్లు చేసిండు. అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు అభ్యర్థులుగా పెట్టుకొని తెలంగాణ సమాజానికి, జూబ్లీహిల్స్ సమాజానికి, హైదరాబాద్ కి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవైపు రౌడీలను హక్కునే చేర్చుకుంటా మీరు శాంతి భద్రతలు కాపాడతామని చెప్పి సన్నాయి నొక్కుకుంటా స్టేట్మెంట్లు ఇస్తే హైదరాబాద్ ప్రజలు నమ్ముతారా? ఇంకొకటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, నిధులు ఏం కేటాయించారు అని చెప్పి. వీరు ఏకరువు పెట్టిన ఏదన్నా ఒక్క కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏదన్నా కార్యక్రమం వారు ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడిండు, రీజనల్ రింగ్ రైల్ గురించి మాట్లాడిండు, మెట్రో రైల్ గురించి మాట్లాడిండు, మూసీ గురించి మాట్లాడిండు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడిండు. వాటన్నింటికి సంబంధించి డబ్బులు అడిగితే ఇవ్వలేదు. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అన్నారు కదా, కాదండి, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారే అడ్డుకుంటున్నారు అన్నారు. నేనేమంటున్నా, అన్నింటికి రీజనల్ రింగ్ రోడ్ కి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే, ఇంక్లూడింగ్ భూసేకరణ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. మీరు మేనమేషాలు లెక్క పెడుతున్న అలైన్మెంట్లు మార్చుకుంటా మీ అనుయాయుల మధ్యలోకి వెళ్ళి రోడ్డు పోవాలి, అంతే. ఆ సెటిల్మెంట్ అన్ని సెటిల్మెంట్లు అండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే అవినీతి లెస్సగా కనిపిస్తుంది. మనం ఇంకా చెప్పడానికి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత సంతోషం. కాంగ్రెస్ పార్టీ దాచుకోవడం పంపకాలలో కొట్లాటలు, ఆ కొట్లాటలు సెటిల్మెంట్లు ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తారా అండి? ఎంత దారుణం అండి. అరే తుపాకులు కనతలకు గురిపెట్టి 100 కోట్ల సెటిల్మెంట్ జరిగింది, మనం అందరం చూసినాం తెలంగాణ సమాజంలో. ఎప్పుడన్నా జరిగింది? ఎప్పుడన్నా జరిగింది? ఆరోపణ ఎట్లయితే ఒక్కరి మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. కనీసం మీడియాలో మొత్తం అందరిని నోరు మూయించారు. ఎక్కడికక్కడ అందరూ దొంగలు గట్లు పంచుకున్నట్టు వీరందరికి పంపకాలలో సెటిల్మెంట్ అయిన తర్వాత మీరే చెప్పారు ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్పి. అందుకనే ఆగిపోయారు. ఆర్థిక సంబంధాలకు సంబంధించి సెటిల్మెంట్లు, ఈ మంత్రివర్గంలో కీచులాటలు. దేనికోసం కీచులాటలు అండి? ప్రజాపాలన గురించి కీచులాటల. ప్రజలకు మనం ఈ హామీలు ఇచ్చినాం, హామీలు అమలు చేస్తలేరని ఎప్పుడన్నా కీచులాటలో మంత్రివర్గంలో గానీ కేబినెట్ లో గానీ ఎప్పుడన్నా మనం ఈ చర్చ జరిగినట్టు చూసినామా? మీరు ఎంత దోసుకుంటున్నారు, మాకు తెలియకుండా వసూలు చేసుకుంటున్నారు. ఆ పంపకాలలో మాకు రాలేదు, మా వాటా మాకు ఎందుకు రాదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్ప తెలంగాణలో మనం ఇచ్చిన హామీలు అమలు అయితలేవు, దాని గురించి కొట్లాడుకుందామని చెప్పి ఎప్పుడన్నా కేంద్ర స్థాయిలో అంటే ఏఐసిసి స్థాయిలో గానీ పిసిసి స్థాయిలో గానీ ఎప్పుడన్నా జరిగిందండి చర్చ? ఎప్పటికీ ఇదే. కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాము, యువరక్తం వచ్చిందని అనుకున్నాము. మారినట్టు కనిపిస్తా ఉందా? కనీసం మారడానికి ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ చాలా ప్రశ్నలు ఉన్నాయి కౌశిక్ గారు. ఒకటి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు ఈ 2 ఏళ్లలో అని మాజీ ముఖ్యమంత్రి ఒకటి ఆరోపణ చేయడం ఒకటి. తర్వాత ఈ హైడ్రాతో మీరు పేదవాళ్ల బతుకులు, వాళ్ళ ఇల్లు కూల్చారు అని ఒకటి. తర్వాత ఇంక విద్యా, మున్సిపాలిటీ, హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయారని ఒకటి. మిగతా ఇంకా వీళ్ళిద్దరు ఇంక సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు, వ్యవహారాలు అని. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు రౌడీ అంటున్నారు, నవీన్ యాదవ్ గాని భారతీయ జనతా పార్టీ రౌడీ అంటున్నారు. అవును, అంటే ఇద్దరు ఒకటే రౌడీ అని ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పనులు చేద్దామని అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరు. నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్, మంచి ఉన్నత విద్య చదువుకున్నటువంటి నాయకుడు. అదే కాకుండా వారు 2 సార్లు అక్కడ పోటీ చేశారు. 2014లో సెకండ్ వచ్చిండు, 2010 ఇండిపెండెంట్ పోటీ చేస్తే కూడా 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే బీసీలు, యాదవులు ఎవరికైనా టికెట్ ఇస్తే వీళ్ళు బీసీలకు ఎవరు ఇవ్వలే. ఇంత పెద్ద తెలంగాణలో బీసీని ముఖ్యమని చేస్తాన్న భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతను కూడా ఓషన్ చేశారు. కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారిని, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని చేశారు. ఏమన్నట్టు ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీలో ఓట్లు మాకు కావాలి, కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సీట్లు ఇస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఇద్దరు ఒకటే రౌడీ సీటర్ అని ముద్ర వేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు బస్తీ దవాఖానని చెప్పి ఇలాగా బాలరాజు గారు మాట్లాడు. బస్తీ దవాఖాన ద్వారా ప్రతిరోజు 45,000 మందికి వైద్య సేవలు అందుతున్నాయని మొన్న మా దామోదర రాజేశ్వర గారు చాలా స్పష్టంగా ప్రకటి. అదే కాకుండా డయాగ్నోస్టిక్స్ హబ్ ద్వారా 134 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల లోపు ఫలితాలు అందిస్తూ గాంధీ ఉస్మానియాకు పోయే వారి సంఖ్య తక్కువ చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా ఇక ఆర్టీసీ సంబంధించేమో బీఆర్ఎస్ 2016లో 9% పెంచారు, 2019లో 26% పెంచారు, 2022కి వస్తే 20% పెంచారు. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటున్నారు. కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణకి ఏం చేసిండు సార్? మరి ఇప్పుడు చెప్పాలి కదా, కిషన్ రెడ్డి గారు మీరు ఫలాన్ని గిది చేసిన, నేను గిది సార్ 1,20,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు సార్. ఎక్కడ మెట్రో సంబంధించి అమరావతి కావచ్చు, వైజాగ్ మెట్రోకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది 50%. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1,20,000, 1 కాదు 2 కాదు, 1,20,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి త్రిపుల్ కావచ్చు, మూసీ కావచ్చు, మెట్రో విస్తరణ 1, 2 కావచ్చు, అదేవిధంగా మెట్రో రైల్ రింగ్ కావచ్చు, రైపోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, 1,20,000 కోట్ల రూపాయలు సంబంధించిన ప్రపోజల్ అయితే మీరు గంగా నది ప్రక్షాళన చేసుకుంటారు, యమునా నది సబర్మతి రివర్ చేసుకుని హైడ్రా మీద 2 పార్టీలు కూడా లేవనెత్తాయి కదా, ఇంపాక్ట్ కొంత సార్. హైడ్రా ద్వారా ఏం లేదు. మరి కిషన్ రెడ్డి గారు పోయి ఆడ చాదరగఢ్ కాడ నిద్ర చేసింది కదా, ఆనాడు నిద్ర చేసిండు హైడ్రా నాడు. మరి హైడ్రా ఈనాడు 1,00,000 కోట్ల రూపాయల
ప్రభుత్వ భూములు కాపాడారు. మొన్న వరదలప్పుడు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి ఏ విధంగా పనిచేసినా అంత ప్రశంసలు మనం చూసినాం. అంటే ఒక మంచి యజ్ఞం చేస్తా ఉంటే హైదరాబాద్ రాక్స్ లెగ్స్ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 2000 చెరువులు ఉంటే ఇది ఇవాళ 400 చెరువులు పరిమితమైనవి. అంటే చెరువులన్నీ ప్రైవేట్ వ్యక్తులు దోసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే హైడ్రా ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే పేదలకు కొంచెం మీ ప్రత్యామ్నాయం చూపించుకుంటారు. సార్ హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా ఏర్పడిన ఆడుకున్నటువంటి ఏదైతే రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా తొలగిస్తలేదు. ఆ హైడ్రా ఏర్పడిన తర్వాత ఏదైతే రెసిడెన్షియల్ స్ట్రక్చర్ కావచ్చు కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పుడు జరిగినా కూడా తొలగించారు. దానికి ఒక విధానంతో ముందుకు పోతా ఆంధ్రలో హైడ్రా పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కలిసారు. సార్ మరి ఎందుకు కలిసి రంగనాథ్ గారిని గతంలో కూడా వాళ్ళ మంత్రులంతా కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పనితో మంచి ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాలు నెరవేరినాయనుకో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా ఓటు రావు కాబట్టి మూసిన ఇంకొక విమర్శ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద బీజేపీ చేస్తున్న ముఖ్యమైన విమర్శ ఏంటంటే కాళేశ్వరం మీదేమో మీరు సైలెంట్ అయిపోతారు, మూసీ మీదేమో వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆరోపణలు చేసుకోవట్లేదు అన్నారు నేను రామచంద్రరావు. నిజంగానే ఈ మధ్య కాళేశ్వరం మీద మూసీ మీద మాట్లాడుకోవట్లేదు మీరు. సార్ మూసీకి సంబంధించి ఏమైందని మూసీకి మొత్తం కలిసి 5,000 కోట్ల రూపాయలు 1,20,000 కోట్లు అని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం. 5,000 కోట్లే 1,20,000 కోట్ల మూసీకి సంబంధించి అనుమతి రాలేదు. అదే కాకుండా కాళేశ్వరం సంబంధించి ఎవరి దగ్గర ఉంది మరి కేసు? సిబిఐకి ఇచ్చినాం కదా. మరి మీరేం చేస్తున్నారు? 24 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడుతూ బండి సంజయ్ ఎంత అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పెద్దమ్మ టెంపుల్ అని బండి సంజయ్ గారికి ఏమన్నా నేనే పెద్దమ్మ ఆలయానికి ఇచ్చేయడానికి అగ్రిమెంట్ జరిగిందని సార్ జిహెచ్ఎం సెలక్షన్ అప్పుడు బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు? బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. రోహింగ్యాలు ఏరేసిన కేంద్ర హోం సహాయక మంత్రి ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ రోహింగ్యాలకి. వీళ్ళు రోహింగ్యాల గురించి మాట్లాడితే అర్థం ఉందా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రోహింగ్యాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. రాష్ట్రంలో రోహింగ్యాల గురించి ఇంకొకటి 20,000 మంది రోహింగ్యాలు ఉంటే 1,00,000 మంది. మరి ఎవరిది వైఫల్యం? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కదా. మేము భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులు ఉంటే ఎవరు పక్క దేశం వాళ్ళు రారు ఈ దేశానికి, రోహింగ్యాలు రారు, ఏరేస్తాం పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఏమైంది మరి? పాకిస్తాన్ ఏమైంది? బంగ్లాదేశ్ ఎందుకు వస్తుంది మరి భారతదేశంలో రోహింగ్యాలు? మరి అంటే భారతీయ వైఫల్యమే కదా, నరేంద్ర మోడీ గారు వైఫల్యమే కదా. సింధూర్ ఆపరేషన్ అయిపోయి బీహార్ పోయి ఎలక్షన్ల స్టేట్మెంట్, జమ్మూ కాశ్మీర్ స్టోర్ అని ఎలక్షన్ల ప్రచారం, కశ్మీర్ స్టోర్ అని, పుల్వామా అని, కాంగ్రెస్ కేస్తే పాకిస్తాన్ కోట్ వేసినట్టు, భారతీయ జనతా పార్టీ కేస్తే ఇండియా కోట్, ఎన్ని సెంటిమెంట్ రామ మందిరం పేరు మీద ఎలక్షన్లు కూడా ఓట్ చోరీ వచ్చింది ఏదో రకంగా. సార్ ఓట్ చోరీ రావడం, ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం చెప్పడం, కోర్టు ఎలక్షన్ అదే చెప్పింది కదా సార్ చాలా స్పష్టంగా. గతంలో అక్కడ వాస్తవం చెప్పాలంటే 30,000 ఓట్లు అదనంగా నమోదు చేసుకుందుకు మాగంటి గోపీనాథ్ గారు వారు ప్రతిసారి గెలిచింది ఓట్లు అదనంగా నమోదు చేసుకునే. ఇక్కడ బాలరాజు చెప్పండి సార్. ఇప్పుడు ఓటర్ సంబంధించినటువంటి అధికారులకి మేము ఇచ్చినాం సార్ ఇన్ని దొంగ ఓట్లు నమోదైనవి, దీని ద్వారా చూస్తుందని చెప్పినాం సార్. ఇప్పుడు ఓట్లు నమోదు చేసింది ఎవరో తెలుసు, ఓటర్ కార్డులు పంచింది ఎవరో తెలుసు, దొంగ ఓటు నమోదు చేసింది ఎవరో తెలుసు, ఓటు చోరికి పాల్పడేది ఎవరో తెలుసు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకుని ఓటు చోరీ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగిన ఓటు చోరీ పైన మాట్లాడమని చెప్పి మీరు చేసారు. మీకు మాగంటి గోపినాథ్ గారు 2 సార్లు గెలిచినట్టు ఓన్లీ 15,000 ఓట్లు ఒకసారి, 30,000 ఓట్లు అదనంగా నమోదు చేసుకుని అడ్రస్ టాలీ గారి ఓట్లు 30,000 ఓట్లు ఉన్నాయి చూపిస్తుంది ఇప్పటికి కూడా. వాళ్ళు ఎక్కడ తెలియని పరిస్థితి. మొన్న చాలా స్పష్టంగా చెప్పినా కదా 4 ఓట్లు సార్ 29 ఓట్లు ఉన్నాయని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేశారు. అక్కడ అధికారులు పోయినప్పుడు చాలా స్పష్టంగా బిల్డింగ్ 29 అందులో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్రంలో ప్రకటించింది కదా. అనవసరంగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎట్లయినా గ్రూప్స్ లో మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది ఏంటంటే రెండు కలిసేనా ఇప్పుడు జూబ్లీస్ లో పోటీ మేము చెప్పి రాజాసింగ్ గారు చెప్పి మేము చెప్పిన ఎక్కడిది ఇంకోటి అదే లంకల దీపక్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చినా మరి మాగంటి గోపినాథ్ ఏ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన మా అభ్యర్థి ఎంఐఎం పార్టీ, మా అభ్యర్థికి ఎంఐఎం పార్టీకి ఏం సంబంధం? మా అభ్యర్థి 2014 ఎంఐ నుంచి పోటీ చేస్తే 2018కి వస్తాక ఇండిపెండెంట్ పోటీ చేసిండు. తర్వాత ఏ పార్టీ పోకుండా తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడదాంట్లో? సార్ నేను ఏమంటున్నా అఫీషియల్ సపోర్ట్ చేసి ఇంకోటి ఎవరు సపోర్ట్ అనేది దేశంలో భారతీయ జనతా పార్టీ 33 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మరి అట్టంటే 33 పార్టీలు ఒక పార్టీ కాదు 2 పార్టీలు కాదు. ఎన్డీఏలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు? ప్రతిసారి అబ్బాయి బాబాయి కూడా పంచాయతీ పెట్టిన చరిత్ర మీది కదా. పశుపతి పాశ్వానికి చిరాగ్ పాశ్వానికి పంచాయతీ పెట్టింది. అరే ఓట్ల కోసం భారతీయ ఏదైనా చేయడానికి వారసత్వ రాజకీయాలు చేసేది వీళ్ళే. పక్కన పెట్టండి. ప్రజలకు ఇప్పుడు చరణ్ యాదవ్ గారు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే మీరిద్దరు కలిసే పోటీ చేస్తున్నారని జూబ్లీహిల్స్ లో.
మేము నమ్ముతున్నాం, పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఈ ఎన్నికల్లో. ఎందుకు గెలవబోతుంది అనే అంశాలపైన నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసినట్టే అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా ఉండే అన్ని ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తుందండి. పక్కన హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఆయన పక్కన ఎన్నిక జరిగితే ఇక్కడ పోటీ చేస్తలేడు. అర్థం చేసుకోండి, ఎంఐఎం పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవినాభావ సంబంధం. పెద్ద చర్చ ఎంఐఎం బీజేపీ ఉన్న చోట ఈడెందుకు చేస్తుంది? ఇప్పుడు ఎంఐఎం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. కంక్లూడ్ 30 seconds. సార్ ఇప్పుడు ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది జూబ్లీహిల్స్ లో. రేపు భవిష్యత్తు 50,000 చరణ్ యాదవ్ అప్పుడే నెంబర్ కూడా చెప్పేశారు, 50,000 మెజారిటీ నెంబర్ చెప్తారు సార్. ఆయన ఇప్పుడు నెంబర్ చెప్పుకోవడం కోసం ఏమైనా తాకట్టు ఏమైనా నెంబర్లు అంతా కూడా సెటిల్మెంట్ మళ్ళీ 14వ తారీఖు కూర్చోవాలి కదా. వందల నెంబర్లు సెటిల్మెంట్ నెంబర్లు అవన్నీ మాయిగా 50,000 కోట్లు అనేవి. 50,000 కోట్లు కాదండి, 50,000 ఓట్లు. చిన్న విషయం అండి, ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాము. ఈ 2 పార్టీలకు ఓట్లు వేయడానికి, అసలు ఓట్లు అడగడానికి అర్హత ఖచ్చితంగా ప్రజలు బాలరాజు గారు, చరణ్ యాదవ్ గారు, దిలీప్ ఆచార్య గారు. ఇవాళ షో అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.